కవించే ప్రేమిక కవించే ప్రేమిక హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సనా సంథింగ్ స్పెషల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నాకు తెలిసిన ఒక చిన్న టిప్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే, ఇప్పుడు చలికాలం కదండి, పిల్లల్లో దగ్గు జలుబు చాలా కామన్గా వస్తుంటాయి. దీని గురించి ఒక చిన్న రెమెడీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దీనికోసం మనకు కావాల్సిన పదార్థాలు కరక్కాయలండి. ఇది మనకు బయట జనరల్ షాపులో దొరుకుతాయండి. ఈ కరక్కాయలు హెల్త్కి చాలా మంచిదండి. దగ్గుకు బాగా యూస్ చేస్తాయి, బాగా పనిచేస్తాయి. తర్వాత తేనె తేనె 1 or 2 డ్రాప్స్ సరిపోతుందండి. చిన్నపిల్లలు కదా, 1 or 2 డ్రాప్స్ సరిపోతుందండి. అయితే ఈ కరక్కాయని రోట్లో వేసుకొని దంచితే లోపల ఒక గింజ వస్తుందండి. ఆ గింజని మనం పక్కన పెట్టేసేయాలి. చూడండి, ఇట్లాగా. చూసారు కదండి, నేను హాఫ్ అయితే తీసుకున్నానండి, మిగతాది పక్కన పెట్టేశాను. ఈ హాఫ్ని నేను మెత్తగా దంచుకుంటున్నానండి. మరీ అంత మెత్తగా రాదు, కానీ కొంచెం అటు ఇటుగా వస్తుందండి, పర్వాలేదు. చూసారు కదా, ఇలా వస్తుందండి. దీని తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక స్టైనర్ తీసుకొని, టీ వడకట్టే ఉంటాయి కదండి, అవి తీసుకొని దాంట్లో ఈ పొడిని వేసుకొని లైట్గా డ్రాప్స్ వేసుకోవాలండి. డైరెక్ట్గా కింద పడేటట్టు వాటర్ పోయకుండా లైట్గా ఒక 1 or 2, 3 డ్రాప్స్ వేసుకుంటే మనకి లోపల పై వరకే ఉంటుందండి, అంటే అది పీల్చుకునే వరకు. చూసారు కదా, ఇట్లా వేసి దాని మీద గట్టిగా నొక్కితే ఇట్లాగా వాటర్ డ్రాప్స్ పడతాయండి. అదే మనకి మెడిసిన్ అన్నమాట. చూసారు కదా, ఇట్లా పడుతున్నాయి కదా డ్రాప్స్. సేమ్ ఇట్లాగే మళ్ళీ ఒక 2-3 డ్రాప్స్ వేసుకొని మళ్ళీ సేమ్ అలాగే పిండుకుంటే ఆ రసం అనేది కిందకు వస్తుందండి బౌల్లోకి. చూసారు కదా, దాన్నే మళ్ళీ నేను రీయూజ్ చేశానండి. చూసారు కదా, ఇలా వస్తుందండి. ఇది పక్కన పెట్టేసుకోండి. దీంట్లో ఒక 2-3 డ్రాప్స్ హనీ వేసుకోండి. హనీ ఆరోగ్యానికి చాలా మంచిదండి. అందులో ఈ టేస్ట్కి ఆ టేస్ట్కి తేడా ఉంటుంది కదండి, అందుకే డైరెక్ట్గా ఇలా అయితే పిల్లలు తాగరు. అందుకోసం చెప్పి ఒక 2 or 3 డ్రాప్స్ అండి, అంతే, ఎక్కువ అక్కర్లేదు. చూసారు కదా, దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. బాగా మిక్స్ చేసేసుకోండి. మీరు బయట సిరప్స్ కొంటారు కదండి, సేమ్ అదే కన్సిస్టెన్సీలో ఉంటుందండి. ఇది యాస్టిస్ సిరప్ లాగానే ఉంటుంది. చూసారు కదా, ఇట్లా ఉంటుందండి. డైరెక్ట్గా ఈ సిరప్ని మనకి మామూలుగా కూర్చుని మా పాప కూర్చుంటుందండి, డైరెక్ట్గా స్పూన్తో పట్టేశాను. అయితే మంత్స్ బేబీ ఉంటారు